శ్రీ స్వామి వివేకానందుల సంక్షిప్త జీవిత చరిత్ర. స్వామి వివేకానందులు 1863 జనవరి 12న కలకత్తాలో నరేంద్రనాథ్ దత్తగా జన్మించారు. ఆయన తండ్రి విశ్వనాథ్ దత్త ప్రముఖ న్యాయవాది, తల్లి భువనేశ్వరీ దేవి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి మహోన్నత మహిళ. చిన్ననాటి నుంచే నరేంద్రనాథుడు ధైర్యం, జ్ఞాపకశక్తి, నాయకత్వ లక్షణాలు మరియు ఆధ్యాత్మిక ఆసక్తిని ప్రదర్శించారు. ఆయన పెరిగిన కుటుంబ వాతావరణంలో ఆధునిక విద్యతో పాటు భారతీయ ధర్మం, సంస్కృతి, భక్తికి కూడా ప్రాధాన్యత ఉండేది. చిన్నతనంలోనే ధ్యానం, యోగం, సంగీతం మరియు ఆధ్యాత్మిక విషయాలపై ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. నరేంద్రనాథ్ పాశ్చాత్య తత్వశాస్త్రం, విజ్ఞానం, సాహిత్యం మరియు భారతీయ వేదాంతాన్ని లోతుగా అధ్యయనం చేశారు. ఆయన మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్ మరియు జనరల్ అసెంబ్లీస్ ఇన్స్టిట్యూషన్లో విద్యాభ్యాసం చేశారు. దేవుడు నిజంగా ఉన్నాడా, ఉంటే ఆయనను ప్రత్యక్షంగా చూడగలమా అనే ప్రశ్న ఆయన హృదయంలో తీవ్రంగా మేల్కొంది. ఈ ఆధ్యాత్మిక అన్వేషణలో భాగంగా ఆయన అనేక మంది సాధువులను, పండితులను కలుసుకున్నారు. 1881-82 ప్రాంతంలో దక్షిణేశ్వర్లో శ్రీ రామకృష్ణ పరమహంస మహాగురువులను ఆయన కలుసుకోవడం ఆయన జీవితంలో మహత్తర మలుపుగా మారింది. శ్రీరామకృష్ణుల ప్రేమ, అనుభవ జ్ఞానం మరియు దైవ సాక్షాత్కారం నరేంద్రుని అంతరంగాన్ని పూర్తిగా మార్చాయి. గురువు సన్నిధిలో ఆయన భక్తి, జ్ఞాన, రాజయోగ మరియు వేదాంత మార్గాల లోతైన సత్యాలను అనుభవించారు. 1886లో శ్రీరామకృష్ణ పరమహంస మహాసమాధి అనంతరం నరేంద్రుడు సన్యాస జీవితాన్ని స్వీకరించారు. అనంతరం స్వామి వివేకానంద అనే సన్యాస నామంతో భారతదేశమంతటా పాదయాత్ర చేశారు. రాజులు, పండితులు, పేదలు, సాధువులు, సామాన్య ప్రజలను కలుసుకుంటూ భారతదేశ ఆధ్యాత్మికతతో పాటు ప్రజల దుస్థితిని ప్రత్యక్షంగా చూశారు. భారతదేశ పునరుజ్జీవనానికి ఆధ్యాత్మిక శక్తితో పాటు విద్య, సేవ, ఆత్మవిశ్వాసం అవసరమని ఆయన గ్రహించారు. 1893లో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన ప్రపంచ మత మహాసభకు భారతదేశ ప్రతినిధిగా వెళ్ళారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటూ ప్రారంభించిన ఆయన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన స్పందనను పొందింది. వేదాంతం, సర్వమత సమన్వయం, మానవ సేవే మాధవ సేవ మరియు భారతీయ ఆధ్యాత్మికత యొక్క గొప్పతనాన్ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. అమెరికా మరియు యూరప్ దేశాలలో అనేక ప్రసంగాలు చేస్తూ వేదాంతం, రాజయోగం మరియు ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రజలకు బోధించారు. 1897లో భారతదేశానికి తిరిగి వచ్చి యువతలో ఆత్మవిశ్వాసం, సేవాభావం మరియు దేశభక్తిని మేల్కొలిపారు. 1897లో శ్రీరామకృష్ణ మఠం మరియు శ్రీరామకృష్ణ మిషన్ కార్యకలాపాలను బలమైన పునాది వేశారు. జీవసేవే శివసేవ అనే భావంతో పేదలు, బాధితులు మరియు అవసరంలో ఉన్నవారికి సేవ చేయడాన్ని ఆధ్యాత్మిక సాధనగా చూపించారు. ఆయన లేచి మేల్కొని లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి అనే స్ఫూర్తిదాయక సందేశంతో యువతకు నూతన దిశను చూపించారు. బేలూరు మఠాన్ని ఆధ్యాత్మికత, సేవ, విద్య మరియు మానవతా విలువలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దారు. జీవితాంతం దేశం, ధర్మం, మానవత్వం మరియు వేదాంత సందేశం కోసం అహర్నిశలు కృషి చేసిన మహాయోగిగా నిలిచారు. 1902 జూలై 4న బేలూరు మఠంలో 39 ఏళ్ల వయసులో మహాసమాధి పొందిన స్వామి వివేకానందులు తన జ్ఞానం మరియు సేవా స్ఫూర్తితో ప్రపంచానికి చిరస్మరణీయులయ్యారు. ఆయన జీవితం ఒక వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు, భారతీయ ఆధ్యాత్మిక శక్తి ప్రపంచానికి చేసిన మహోన్నత ప్రకటన. ఓం శ్రీ స్వామి వివేకానందాయ నమః.
మీ వాస్తు శ్రీహరి స్వామీజీ.